హలో టు ఆల్, నేను మీ మాధవిని. కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజు ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. ముందుగా అయితే టెంపుల్కి వెళ్ళి ఒక ప్లేస్ దగ్గర వాటర్ అయితే చిలకరించాలి. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని అందరూ తొక్కుతూ ఉంటారు కాబట్టి వాటర్తో కడిగిన తర్వాత ముగ్గు పిండి బియ్యం పిండితో వేసుకోవాలి. నేనైతే బియ్యం పిండి లేనందుకు వలన ముగ్గుతో వేసుకుంటున్నాను. ముగ్గు ఏదైనా వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలని అని అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు. అదే ముగ్గు ఎలా వేసుకున్నాము దాంట్లో సేమ్ పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. సేమ్ మనం ముగ్గు ఎలా అయితే వేసుకున్నామో అలానే పసుపుతో వేసుకోవాలి. మళ్ళీ దాంట్లోనే కుంకుమతో కూడా వేసుకోవాలి. మేమైతే ఇలా చేసుకుంటాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కూడా చేసుకుంటారు అని నేనైతే విన్నాను. నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేసుకుంటాను. పసుపు కుంకుమ వేసిన తర్వాత 5 సైడ్స్ 5 పక్కన తమలపాకులు వేసుకోవాలి. తమలపాకులు వేసుకొని రెండు కానీ ఒక్కొక్కటి కానీ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం వేసుకోవాలి. నవధాన్యాలు ఉంటే నవధాన్యాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర నవధాన్యాలు లేనందుకు బియ్యం వేసుకున్నాను. తర్వాత మనం దీపాంతాలు కానీ ఉసిరికాయలు కానీ ఏమేమి తీసుకుంటామో అవి దీపాంతాలకు ఫస్ట్ బొట్టు పెట్టి అక్కడ పెట్టాలి. తర్వాత నేను 2 దీపాంతాలు 3 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. పూలు పెట్టాలి. ఒక్కొక్క దగ్గర అట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత ఉసిరికాయలకు నేను బొట్లు పెడుతున్నాను. బొట్లు పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 దీపాంతాలలో నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలకు వచ్చేసి రౌండ్ ఒత్తులు అని మనకి దొరుకుతాయి. అవైతే తీసుకోవాలి. అవైతే తీసుకొని ఆల్రెడీ మనం 1 డే బిఫోర్ దాన్ని నెయ్యిలో పెట్టుకోవాలి. కానీ నేను మర్చిపోయాను, పెట్టుకోలేదు. ఇక్కడైతే ఆయిల్లోని దాన్ని డిప్ చేసి ఉసిరికాయ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఏం కాదు, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు టైం ఉంది అంటే ఒక రోజు ముందుగానే నెయ్యిలో నానబెట్టి పెట్టుకోవచ్చు. అవి డైరెక్ట్ వచ్చి వెలిగించుకుంటే అయిపోతుంది. నేనైతే అలా ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి అలా పెట్టాను. ఇప్పుడైతే ఆ ఆయిల్లో 365 ఒత్తులను అయితే వేసుకుంటున్నాను. రెండు వెలిగిస్తున్నాను. దాంట్లో అయితే రెండింటిని దాంట్లో ముంచుతున్నాను. ఆ 365 ఒత్తులకు ఆయిల్ అనేది మొత్తం పీల్చుకునే వరకు మనం ఆయిల్ దాంట్లో వేస్తూనే ఉండాలి. వేసిన ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత మనం వెలిగించుకోవాలి. ఆర్తి కర్పూరం పెట్టి కూడా వెలిగించవచ్చు. నేనైతే ఇలా వెలిగిస్తున్నాను. ఏం కాదు, అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఇంకొకటి కూడా మనం అంటించుకోవాలి పక్కన. అలానే నేను పక్కన ఉన్న ఉసిరికాయలను కూడా మా పాపతో ఇంకా మా బాబుతో మా వారు అందరూ అంటించారనమాట. నేను ఒక్కదాన్నే ఏం కాదు, అందరం కలిసి ముట్టించామన్నమాట దాన్ని. తర్వాత దాన్ని మనం టెంకాయ కొట్టుకొని చుట్టుముట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టెంకాయ అక్కడ ఇక్కడ ఒక్కొక్కటి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనమైతే నైవేద్యంగా ఏమైనా తెచ్చుకుంటే అయితే పెట్టొచ్చు అక్కడ. నేనైతే అరటిపండు తీసుకొని వచ్చాను. అక్కడ అరటిపండు తీసి అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనమైతే అగరబత్తిలతో ముట్టించుకొని అక్కడైతే పెట్టుకోవాలి. తర్వాత హారతి ఇచ్చుకోవాలి. మనమైతే దీపాలు ముట్టించుకున్న దగ్గరనే హారతి అయితే ఇలా ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత మంచిగా మొక్కుకోవాలి. అంతే. నేనైతే సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చాను హారతి. అంతే. ఇదే కార్తీక దీపం అండి. థ్యాంక్ యూ.